వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి లెక్క తేలింది. సిబిఐ ఇచ్చిన నివేదికలో గొడ్డు కొవ్వు లేదనే అంశం టీడీపీ కూటమిని కలవరానికి గురిచేసింది. వైసీపీ స్వరం పెంచడంతో పాటు టీడీపీపై ఎదురుదాడికి దిగడం మళ్లీ రాజకీయ రగడ ప్రారంభమైంది. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో నెయ్యిలో గొడ్డు కొవ్వు లేదు, కూరగాయల ఆధారిత కల్తీ కారకాలు, రసాయనాలు ఉన్నాయని గుజరాత్ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టును సిబిఐ సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించాయి. తిరుమలలో మహాపాపం నిజం అని టీడీపీ హోర్డింగ్ ఏర్పాటు చేయడం, నెయ్యిలో గొడ్డు కొవ్వు కలవలేదని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ సంబరాలకు దిగడం వంటి వాతావరణంతో శ్రీవారి భక్తులను మళ్లీ ఆలోచనలో పడేసింది. ఇదే సమయంలో తిరుపతిలో వైసీపీ శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘోర పాపానికి పాల్పడ్డారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దైవద్రోహులంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చడంతో తన రాజకీయ స్వార్థం కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు వెంటనే గుండు కొట్టించుకోవాలని, పవన్ కళ్యాణ్ అమరావతి నుండి తిరుపతి వరకు రోడ్లు కడగాలని భూమన డిమాండ్ చేశారు. బాబు, పవన్ చేసిన ఘోర కలికి పాప పరిహార హోమం పేరిట తిరుపతిలో భూమన హోమ పూజలు ప్రారంభించారు. 2024 సెప్టెంబర్ 18వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ వ్యవహారం వెలుగు చూసింది. సిబిఐ సారథ్యంలోని సిట్ అధికారులు 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు, తనిఖీల అనంతరం ఈ నెల 23వ తేదీ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో 36 మందిని నిందితులుగా చేర్చింది. వారిలో 12 మంది టీడీపీ ఉద్యోగులే అని నిర్ధారించింది. టీటీడీ కొనుగోలు చేసిన నెయ్యిలో గొడ్డు కొవ్వు ఆనవాళ్లు కాకుండా కూరగాయల ప్రేరకంతో కూడిన నూనె, రసాయనాలు కలిశాయని సిబిఐ తన ఛార్జ్ షీట్లో ప్రస్తావించిన వ్యవహారం వైసీపీకి ఆయుధంలా దొరికినట్లు కనిపిస్తోంది. 2019 నుంచి 2024 వరకు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని దర్యాప్తులో తేలిన అంశాలను ప్రస్తావిస్తూ 600 పేజీల ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. పాలు సేకరించిన సంస్థ 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడానికి దారితీసిన వ్యవహారంపై లోతుగా దర్యాప్తు సాగింది. తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి పాల సేకరణ లేకుండానే బోలేబాబా డైరీ వెన్న, పాల సేకరణ లేకుండానే నెయ్యి సరఫరా చేసినట్టు సిబిఐ నిర్ధారించింది. ఈ నెయ్యిలో పామాయిల్, మామ్ కెర్నెల్ ఆయిల్, రసాయనాలు కలిపారనే అభియోగం ఉంది. దీనిని పరీక్షించిన ఎన్డీడీబీ కూడా నెయ్యి పరిమాణం తక్కువగా ఉన్నట్లు నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా సిబిఐ ప్రస్తావించింది. ఈ నమూనాల్లో బుర్చరిక్ యాసిడ్ నిర్దేశిత పరిమాణం కంటే తక్కువగా ఉండటం, కొవ్వు పదార్థాలు కనిపించలేదని, జంతువుల కొవ్వుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే నివేదిక వైసీపీ నేతలు టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడానికి ఊతం ఇచ్చినట్లు కనిపిస్తోంది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో టీటీడీ అధికారుల అవినీతి, కొనుగోలులో నిబంధనలు సరళతరం చేయడం, హవాలా వ్యవహారాలు కీలకంగా మారాయి. టీటీడీకి 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి 235 కోట్ల రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ దర్యాప్తులో నిర్ధారించింది. దర్యాప్తు నివేదికపై మళ్లీ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె ప్రస్తావన లేదు. కూరగాయల నూనెలు, మొక్కల ఆధారిత కొవ్వు ఉంది అని సిబిఐ తన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఏపీ మంత్రి మండలిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై సుదీర్ఘ సమయం చర్చించారు. 2014 నుంచి 2019 వరకు టీటీడీ నెయ్యి కొనుగోలు చేసిన విధానంపై విచారణకు సిద్ధం కావాలని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వాడిన కల్తీ నెయ్యిలో ఆవు, గొడ్డు కొవ్వు, చేప నూనె వాడారని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని కూడా భూమన ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రకటించారు. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈవోగా నియమితులైన శ్యామలరావు, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 2024 సెప్టెంబర్ 18న శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందని చంద్రబాబు ఆరోపించారు. కానీ చంద్రబాబు పదవీ స్వీకారం చేయకముందే టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు.
2024 జూలై 18న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కొనుగోలు చేసిన నెయ్యి శాంపిల్స్ పరీక్షలకు పంపించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత జూలై 23న లడ్డూ తయారీలో కలుషిత పదార్థం ఆనవాళ్లు లభించాయని, అందులో వెజిటేబుల్ ఫ్యాట్స్, వనస్పతి ఉన్నాయని ముఖ్యమంత్రి ఆరోపణల తర్వాత అప్పటి ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఇక 2024 సెప్టెంబర్ 22న నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసిన పదార్థాలు వాడారని వ్యాఖ్యానించారు. నెయ్యి శాంపిల్స్ గుజరాత్ ఎన్డీడీబీకి పరీక్షలు పంపినట్టు కూడా చెప్పారు. ఈ ప్రకటనలను పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా తమ పార్టీ నేతలను అబాసుపాలు చేయడానికి ప్రయత్నించారనేది వైసీపీ నేతల ఆరోపణ. జరగని పాపానికి తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులతో సంప్రోక్షణ చేయించడం ద్వారా పాపాలు మూటగట్టుకుంటున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 20 కోట్ల లడ్డూల తయారీలో వైసీపీ నేతలు 251 కోట్లు దుర్వినియోగం చేశారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. తిరుపతితో పాటు రాష్ట్రంలోని అనేక ఆలయాల వద్ద కూడా పసుపు నీళ్లతో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా శుద్ధి చేసే కార్యక్రమాలు సాగించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కథ ఆసక్తికరంగా మారింది. ఇక వైవి సుబ్బారెడ్డితో పాటు ఆయన పిఏ చుట్టూ వివాదం నడుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆయనకు పిఏగా పనిచేసిన చిన్న అప్పన్న చుట్టూ ఉన్నట్లు సిబిఐ ఛార్జిషీట్లో ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, పిఏ చిన్న అప్పన్న పాత్ర కీలకంగా ఉన్నట్లు సిబిఐ అధికారులు గుర్తించినట్లు సమాచారం. పాల కర్మాగారాల సంస్థల ప్రతినిధులతో చిన్న అప్పన్న బేరసారాలు జరపడం, హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారని, చిన్న అప్పన్న బ్యాంకు ఖాతాలో 2019 నుంచి 2024 కాలంలో 4.69 కోట్ల రూపాయలు జమ అయిన సొమ్ము నుంచి 4.64 కోట్ల రూపాయలు వివిధ ఖాతాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకి 25 రూపాయల లంచం కూడా డిమాండ్ చేసి తీసుకున్నారనే విషయాలను కూడా సిబిఐ తన ఛార్జిషీట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే పాల పరిశ్రమలకు పాల సేకరణకు వెన్నతో నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా నిబంధనలు సరళం చేశారని, డైరీకి 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలనే నిబంధన 150 కోట్లకు తగ్గించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నెయ్యి కొనుగోలులో మా పాత్ర ఏమీ లేదు, అంతా అధికారులదే అని దర్యాప్తులో సిట్ అధికారులకు వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి నుంచి పర్చేసింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసిన ముగ్గురు కూడా చెప్పారనేది సమాచారం. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కూరగాయల కారకాలు కలిపారనే ఆరోపణ వెనుక రాజకీయ నేతల ప్రమేయం లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తప్పు జరిగింది నిజం. ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందో అందరికీ తెలుసు. తప్పు జరిగినట్లు అధికారికంగా రుజువు కూడా అయింది. అయినా సరే అసలు తప్పే జరగలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు. కల్తీ నెయ్యి, ఇంకా చెప్పాలంటే అసలు పాలు, పెరుగు లేకుండానే కేవలం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి లాంటి పదార్థం. ఇది ఉపయోగించే కోట్లాది మంది స్వామివారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారు చేశారు. వాటిని భక్తులకు అందించారు. లడ్డూ నాణ్యతపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే పట్టించుకోలేదు. విమర్శలు చేసిన వారిపై కేసులు పెట్టి బెదిరించారు తప్ప కల్తీ నెయ్యితోనే లడ్డూ ప్రసాదం తయారు చేశారు. కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగింది. ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో ఇప్పటికే మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ధర్మారెడ్డిని కూడా విచారించారు. కల్తీ జరిగినట్లు నివేదిక విడుదలైనప్పటికీ అసలు విషయం పక్కన పెట్టి కొసరి విషయం పట్టుకునే వేలాడుతున్నారు వైసీపీ నేతలు.